ఒకప్పుడు సినిమాల్లో ఐటమ్ సాంగ్ అంటే ప్రత్యేకంగా ప్రొఫెషనల్ డాన్సర్సే గుర్తొచ్చేవారు. ఆ పాటల్లో వాళ్ళు కనిపిస్తేనే హిట్ అనే స్టాండర్డ్ ఉండేది. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే సినిమాలో హీరోయిన్గా నటించిన నటీమణులే ఐటమ్ సాంగ్స్లోనూ స్టెప్పులేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఒకే సినిమాలో హీరోయిన్ పారితోషికంతో పాటు స్పెషల్ సాంగ్ ఫీజు కూడా అందుకుంటూ డబుల్ లాభం పొందుతోంది. ఈ ట్రెండ్కు అనుగుణంగానే గత కొన్నేళ్లుగా సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, పూజా హెగ్డే, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్లో కనిపించి సెన్సేషన్ని క్రియేట్ చేశారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ ఇదే ట్రెండ్ బలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో ఐటమ్ సాంగ్ అంటే స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే అనే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్గా గుర్తింపు పొందిన రష్మిక మందన కూడా ఈ దారిలో అడుగుపెట్టింది. బాలీవుడ్ డెబ్యూ మూవీ గుడ్ బైలో నటిగా మెప్పించిన రష్మిక ఆ తర్వాత వచ్చిన తామా అనే మూవీతో నటనతో పాటు స్పెషల్ సాంగ్లోనూ తనదన స్టైల్లో ఆకట్టుకుంది. ఆ పాట తర్వాత రష్మికపై ఐటమ్ భామగా కూడా డిమాండ్ పెరిగింది. దర్శక నిర్మాతలు హీరోయిన్గా తీసుకున్న ఐటమ్ సాంగ్ కూడా ఒప్పించొచ్చు అనే ధీమాతో ఆమె వైపు చూస్తున్నారనే టాక్ వినిపించింది. కానీ ఇదే సమయంలో రష్మిక ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేంటంటే తాను నటిగా అయినా ఐటమ్ భామగా అయినా కేవలం 2 దర్శకుల సినిమాల్లో మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని, అంతకుమించి ఈ విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంటానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ 2 దర్శకులు ఎవరో మాత్రం ఇప్పుడే వెల్లడించలేనని, సరైన సమయంలోనే తానే చెబుతానని చెప్పింది రష్మిక. దీంతో రష్మిక ఐటమ్ సాంగ్స్ విషయంలో స్పష్టమైన హద్దులు పెట్టుకున్నారనే చర్చ మొదలైంది. ఈ నిర్ణయం టాలీవుడ్లో అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రష్మికపై భారీ ఆశలు పెట్టుకున్న కొంతమంది దర్శకులు ఈ షరతులతో కాస్త నిరాశకు గురైనట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకున్న క్రేజ్ను ఎన్కాష్ చేసుకోవాలని చాలా మంది డైరెక్టర్స్ ప్లాన్స్ వేస్తూ ఉండగా ఈ కండిషన్స్ వాళ్లకు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. అయితే రష్మిక ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమా మైసాలో కీలక పాత్రలో నటిస్తుండగా విజయ్ దేవరకొండ 14వ సినిమాలోనూ హీరోయిన్గా ఎంపికైంది. మరోవైపు బాలీవుడ్లో కాక్టైల్ 2 వంటి పెద్ద ప్రాజెక్టులోనూ నటిస్తోంది. నటిగా, డాన్సర్గా తనను తాను విభిన్నంగా ప్రజెంట్ చేసుకుంటూనే అవసరమైతేనే ఐటెం పాటలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నదే రష్మిక స్ట్రాటజీగా కనిపిస్తోంది. మరి ఈ స్ట్రాటజీ రష్మికకు ప్లస్ అవుతుందా, డైరెక్టర్కి మైనస్ అవుతుందా అనే విషయమే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే హాట్ టాపిక్గా మారింది.